హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఏ గుడికెళ్ళినా సరే నా కుటుంబంతో పాటు మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉంటానండి. అలాగే ఈరోజు వీడియో ఏంటంటే సంక్రాంతి సంబరాల్లో మీకు ఏడిద చింతాలమ్మ తల్లి వరకు చూపించాను కదండి నేను వస్తున్న దారిలో. తర్వాత అది ఆ వీడియో కంటిన్యూ అనమాట. ఈ వీడియో ఏడిది దాటిన తర్వాత ఇంకా మండపేట వస్తుందండి. మండపేట ఏడిద మధ్యలో అనుకోవచ్చు అనమాట. ఈ అమ్మవారు పెద్దమ్మ తల్లండి. ఇక్కడ స్వయంభూగా వెలిసారనమాట. నేను ఇది వరకు చాలా రోజుల క్రితం వచ్చాను. రోజులు కాదండి, నెలలు అనమాట. ఫస్ట్లో ఈ అమ్మవారిని చూసినప్పుడు ఇప్పుడు అమ్మవారు గుడి చిన్నగా ఉంది కదా, అది మాత్రమే ఉండేది. అప్పుడు అమ్మవారు ఎక్కడ వెలిసినా సరే ఆవిడ ప్రతిభ ఆవిడే తెలియచేసుకుంటారండి. అమ్మవారి ముందు కూర్చుని ఒక కోరిక కోరుకుని ₹1 కాయిన్ అమ్మవారి ముందు అలా నిలబెడితే నిలబడిందంటే కనుక మన కోరికలు నెరవేరుతాయండి. అలా అమ్మవారు ఉనికిని అందరికీ తెలియచేశారనమాట. చాలామంది అమ్మ దగ్గర అలా కూర్చొని బాసిపట్టు వేసుకుని కూర్చుంటారండి. ఇదిగో చూస్తున్నారు కదా, త్రిశూలం ఉంది, ఆ గుడి అన్నమాట. ఇంతే గుడి ఉండేది. తర్వాత ఇలాగా మొత్తం కట్టారనమాట. అభివృద్ధి చెందిందనమాట గుడి. పెద్దమ్మ తల్లి అమ్మవారండి. అమ్మవారిని అయితే కదల్చలేదనమాట. గుడి చిన్నగానే ఉంటుంది. చుట్టూ ప్రాంగణం అంతా వేశారనమాట. అక్కడ కూర్చొని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రశాంతంగా స్మరించుకొని ఒక కాయిన్ అలా మనం కోరుకుని అలా నిలబెట్టగానే నిలబడిపోతుందండి. ఇంకా ఆ కోరిక మనం కోరుకున్నది సత్యమైంది అయితే అమ్మవారే తీరుస్తుంది అనమాట. ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చాను. ఆ రోజు నైట్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్న ముగ్గు అయితే వేశానండి. తర్వాత మర్నాడు కనుమ కదండి, కనుమ మంగళవారం వచ్చింది. మా ఊర్లో గ్రామదేవత తీర్థం కూడా జరుగుతుందండి. అమ్మవారు ఊరేగింపు అవి వస్తారు. అందుకోసం మంగళవారం కలిసి వచ్చింది కదా అని మేము నైవేద్యం కూడా అందరూ కూడా మంగళవారం పెట్టుకుంటారు. ఈసారి పండుగలన్నీ కూడా రోజులు బాగా కలిసి వచ్చినాయి అన్నమాట. మంగళవారం రోజు ఇలా గ్రామదేవతకు నైవేద్యం పెట్టుకుంటే చాలా మంచిది. మంగళవారం కుదరకపోతే ఆదివారం పెట్టుకుంటారనమాట. ఇలా నైవేద్యం పెట్టాను. ఇంకా నేనే చేస్తున్నానండి. అమ్మ కొంచెం కొంచెం చేస్తుందన్నమాట. కొద్దిగా ఆరోగ్యం బాగోలేదు కదా, ఎక్కువ ఒంగుని అవి పని చేయకూడదు. అందుకే అమ్మని ఈ సంవత్సరం మా ఇంటికి రమ్మన్నాను, అమ్మని నాన్నని పండక్కి. కాదమ్మ, మేము ఉన్నన్నాళ్ళు నువ్వు వస్తూనే ఉండనన్నారు. నిజమేనండి, పుట్టింటికి వెళ్ళి మనం దీపం వెలిగించుకోవాలి పండగల్లోని. సంక్రాంతికి చెయ్యి కడగాలన్నమాట అమ్మ వాళ్ళ ఇంట్లోని. ఇది నేను ఎవరో పెద్దవాళ్ళ ద్వారా విన్నాను. మనకి ఎన్నో పనులుండి కుదరకపోయినా సరే ఒక్క పూటైనా సరే వెళ్ళి రావాలన్నమాట. పుట్టింటిని ఎప్పుడూ మర్చిపోకూడదు. అమ్మ నాన్న ఉన్నన్నాళ్ళు కూడా మనల్ని వాళ్ళు ఆదరిస్తారండి. తర్వాత అన్నయ్య అంటారా, అన్నయ్య వదిన ఇంకా వాళ్ళ ఇష్టం అన్నమాట. వాళ్ళు పిలిస్తే వెళ్తాం, లేకపోతే లేదు, తర్వాత విషయం తర్వాత. నాన్న అలాగే అన్నారనమాట. ఇంకా నేనైతే ఇక్కడ సంక్రాంతి రోజున పెద్దలకి పళ్ళు బట్టలు అన్నీ పెట్టుకున్నాక మధ్యాహ్నం నుంచి మేము కుటుంబం అంతా కూడా ఈసారి బయలుదేరి వెళ్ళామండి, మా వారితో సహాని. ఈ మధ్య మా వారు కూడా రావట్లేదు అమ్మ వాళ్ళ ఇంటికి, కొంచెం కుదరక పనుల వల్ల. అందుకని ఈ సంవత్సరం అయితే అందరం కలిసి వెళ్ళాము. ఈ పండగ అంతా కూడా చాలా బాగా జరిగిందండి. ఇంట్లో నైవేద్యం అయ్యి అందరూ భోజనాలు పూర్తవుతున్నాయి అనేసరికి ఇలా ఊరేగింపుగా స్వామివారు వచ్చారండి. ముందంటే డీజే సాంగ్స్ అవి వెళ్ళిపోయినాయి అనమాట. నేను ఆ సాంగ్స్ ఉండడం వల్ల మ్యూజిక్ అది పూర్తిగా ఆపేశానండి. మా ఊర్లో అయితే శివాలయం ఉంది, విష్ణాలయం ఉంది, ప్రతి వీధికి రామాలయం కూడా ఉందండి. ఈ దేవుళ్ళందరూ కూడా ఊరేగుతూ ఉంటారు, గ్రామాన్ని కాపాడుతూ ఉంటారండి. ఇలాగా మాది కొంచెం మెయిన్ రోడ్డు కాబట్టి ఇల్లు ఉండేది, మా ఇంటి మీదుగా వెళ్తూ ఉంటారు ప్రతి స్వామివారు కూడాని. లోపల వీధుల్లో ఉన్న వాళ్ళైతే ఇలా స్వామి ఊరేగింపు వచ్చేసరికి బయటకు వస్తారనమాట.
వీధి చివరికి వచ్చి నిల్చుంటే వాళ్ళు చూడడం కోసమని కొద్దిసేపు అలా ఆపుతారు. ఇలా జరిగిందండి. ఇవి ముందుకు వెళ్ళిపోయిన తర్వాత ప్రభ వస్తుందండి. మెయిన్ పుంతలో ముసలమ్మ తీర్థం అంటే ప్రభ కడతారండి. ఈ ప్రభ నా చిన్నతనంలో అయితే చాలా పెద్దగా ఉండేది. తల పైకెత్తి చూడాల్సి వచ్చేదన్నమాట. అప్పుడు భుజాల మీద మోసేవారండి అందరూను. ఈ రథాన్ని ఎవరు మోస్తారంటే రజకులు మోస్తారండి మా ఊర్లోని. వాళ్ళు పాపం చాలా కష్టపడి మోసేవారనమాట. బరువు ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడైతే చక్రాల బండి కింద రెడీ చేశారు. అది కూడా లాగడానికి చాలా కష్టమైపోయిందండి. అప్పట్లో అంటే అందరూ బలంగా ఉండేవారు కాబట్టి వాళ్ళకి అంతగా అనిపించేది కాదు. ఇప్పుడు మనకు కొంచెం అందరికీ కూడా ఏదో ఒక అనారోగ్యంతోనే ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా ట్యాబ్లెట్స్ వాడకుండా ఉండట్లేదన్నమాట. చూడండి ఎంత బరువుగా లాక్కొస్తున్నారో. చిన్నగానే కట్టారండి ఈ ప్రభ అనేది, అయినా కానీ బాగా బరువు ఉందన్నమాట. పంతులు గారు అవి పైన ఉంటారు కదండి, ఇవన్నీ మొయ్యాలి కదా, అందుకోసం. స్వామివారు కనిపించకుండా పువ్వులు అయితే చక్కగా అలంకరించేశారండి. ప్రతి ఒక్కరూ దండ వేస్తూ ఉంటారు కదా. ఇలా కొద్దిసేపు ఒక 5 నిమిషాలు అయితే నిలిపారు. మేము అలా చూస్తూ ఉండిపోయామండి స్వామివారిని. మీరు కూడా దర్శనం చేసుకోండి. ఈ ప్రభల తీర్థం అనేది సంక్రాంతికి చాలా ఊర్లో ఇంకా ఎక్కువ పెడుతూ ఉంటారండి. చాలా బాగుంటుంది. నేను పిల్లలు ఈ సెలవుల్లో అలా తిరిగారండి. తిరిగిన చోటల్లా వీడియోలు తీసుకొచ్చారనమాట. అవి కూడా నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. ఇలా స్వామివారికి మనం బియ్యం, బెల్లం, అలాగే పళ్ళు, పూలు అన్నీ ఇస్తారనమాట. ఎవరి శక్తి కొలది వాళ్ళు. అవి ఈ బ్రాహ్మణ్స్ తీసుకొని మనకి సెటగోపం పెట్టి ఆశీర్వదిస్తారండి. చూస్తున్నారు కదా. ఇంకా ఈ స్వామివారు కూడా ఇలా ఊరంతా ఊరేగిన తర్వాత పుంతలో ముసలమ్మ అమ్మవారు అన్నాను కదా, గ్రామదేవత, అక్కడికి వెళ్ళి అక్కడ తీర్థంలోకి అందరూ వస్తారు కదండి. వాళ్ళందరూ కూడా ఈ ప్రభకి అలాగే పక్కన వాహనాధారుడై ఉన్న స్వామికి అందరికీ కూడా పళ్ళు ఇచ్చి దండం పెట్టుకుంటారనమాట. ఇది అక్కడికి వెళ్ళేసరికి ఇంకా అందరూ తీర్థానికి బయలుదేరుతారండి. నేను ఇంకా మధ్యాహ్నం నుంచి నేనైతే తీర్థానికి వెళ్దామని రెడీ అవుతున్నాను. ఇంకా వెళ్ళకూడదండి, ఆడవాళ్ళకు ఉంటాయి కదా ఆటంకాలు, అలాంటిదన్నమాట. మా వారు, పిల్లలు, మా అక్క వాళ్ళ అమ్మాయి అందరూ వెళ్ళారు. అది అయితే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానన్నమాట. మా పిల్లలైతే అమ్మవారిని ఫోటో తీయలేదండి, వీడియో కూడా తీయలేదు. అందుకే ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఇది అయిన తర్వాత రాత్రికి కుతుకులూరులోని ఆంజనేయ స్వామిది సంబరం ఉందండి. అక్కడికి వెళ్ళారన్నమాట పిల్లలు. అది కూడా వీడియో తీశారు. ఆ సంబరం అయితే చాలా బాగుంటుందండి. అది కూడా మీకు ఈ లాస్ట్లో వీడియో అయితే పెట్టాను. పూర్తిగా చూడండి వీడియో. ఎవరు చూసినా సరే చూసిన తర్వాత ఒక చిన్న లైక్ అయితే చేయండి. లైక్ చేయడం వల్ల మీకు ఇబ్బంది ఏం లేదు కదా. చూసింది లైక్ చేయండి. మీకు నచ్చిందా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరింత మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అందుకని నేను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తూ ఉంటాను. షార్ట్లను అయితే బాగా ఆదరిస్తున్నారండి. అవి చిన్నవి ఉంటాయి కదా, టగటగా చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వీడియో వచ్చేసరికి మాత్రం కొంచెం మీకు టైం ఎక్కువ ఉండడం వల్ల చూడలేకపోతున్నారు అనుకుంటా. షార్ట్లకి ఆదరించినట్టుగా వీడియో అయితే రావట్లేదు వ్యూస్ అదిని. మీరందరూ కూడా తలుచుకుంటే వస్తుందండి. మీరు ఒక్కరు చూసారంటే పూర్తిగా నాకు వాచ్ టైం కూడా కలిసి వస్తుందన్నమాట. అది లేకే మానిటైజేషన్ అది అవ్వలేదండి. అది కూడా వేరే ఛానల్ వేరే అదే వీడియోస్ పెట్టడం వల్ల నేను ఛానల్ కూడా కొంచెం రిస్క్ అయిందని చెప్పాను కదా. అందుకని ఈ చిన్న చిన్న వాయిస్లు, పాటలు అవి ఉంటే అవన్నీ కూడా తీసేసాను అనమాట. లేదంటే ఈ కుతుకులూరులో జరిగే బాణసంచా అది చాలా బాగుందండి, కానీ మ్యూట్లో పెట్టేశాను. ఈ సాయిబాబా వారు, తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి వారు అండి. మెయిన్ ఆంజనేయ స్వామి వారి సంబరం కదా, అందరూ ఇక్కడే ఉన్నారనమాట. తర్వాత లాస్ట్లో ఫోటోలు పెడతానండి ఈ స్వామివారి. ఖాళీ అయిన తర్వాత ఫోటో తీశారు పిల్లలు. ఇటువైపునేమో పద్మావతి ఎలవేలు మంగ తయారుతో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారండి. చూడండి
విగ్రహాలు అయితే చాలా అందంగా ఉన్నాయి కదండి, చూడ చక్కగా ఉన్నాయి. ఈ ఆంజనేయ స్వామి నా చిన్నప్పటి నుంచి తెలుసండి, ఎందుకంటే నేను మా మేనత్త వాళ్ళు ఉండేవారు కుతుకులూరులోని, అక్కడ ఉండేదాన్ని అనమాట ఎక్కువ శాతం. మా వదిన కూడా వెళ్ళి ఈ ఆంజనేయ స్వామికి ప్రతి మంగళవారం కూడా దండం పెట్టుకుని వచ్చేవాళ్ళం. మంగళవారం అందరూ కూడా స్వామివారికి సింధూరం ఇచ్చి తమలపాకులు అరటిపళ్ళు నైవేద్యంగా ఇచ్చి వస్తారండి. ఆ ఊరందరికి కూడా ఇది బాగా అలవాటు అనమాట. ఈ ప్రాంగణం కూడా చాలా పెద్దగా ఉంటుందండి. ఆంజనేయ స్వామి గుడి చూశారు కదా, పచ్చి పువ్వులతో చాలా బాగా అలంకరించారు. చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారో, చూస్తుంటే కొద్దిగా చూడాలనిపిస్తుంది అనమాట. ఇక గుడిలోంచి బయటకు వచ్చేసాక 11:30, 12 ఆ టైంకి బాణసంచా మొదలు పెట్టారండి. ఇక్కడ చూడండి ఎవరో పాముల్ని ఆడిస్తున్నారనమాట. బాణసంచా సౌండ్స్ కూడా చాలా బాగుంది. కాకపోతే పక్కన స్టేజ్ మీద సాంగ్స్ అవి వస్తున్నాయి. జబర్దస్త్ టీం కూడా వచ్చారంటండి. అందులో డీజే సాంగ్స్ అవి రావడం వల్ల మళ్ళీ కాపీరైట్ వస్తుంది ఛానల్కి అని చెప్పి అవి సౌండ్స్ అన్నీ కూడా తీసాను నేను. ఇదండి ఈ వీడియో అయితే సంక్రాంతి సంబరాల్లో ఇదొక వీడియో అన్నమాట. ఇంకా ఆ మర్నాడు నేను ఇంటికి వచ్చేద్దామని బయలుదేరేసరికి మా చిన్నమ్మ కాలం చేసిందండి. చాలా బాధాకరమైన విషయం అనమాట. ఈ పండగ అంతా బాగానే ఉంది అని అనుకుంటున్నాము, ఈ లోపల ఈ వార్త తెలిసింది. నేను ఇంకా అక్కడే ఉన్నాను కాబట్టి మా అమ్మ వాళ్ళు అందరూ వెళ్తుంటే నాకు వెళ్ళడం కుదిరిందండి. ఇక్కడ ఉంటే చూడడానికి కూడా వెళ్ళలేకపోయేదాన్నేమో అనుకున్నాను. ఆవిడ స్వర్గస్థురాలు అయిందన్నమాట మా చిన్నమ్మ, మా అమ్మ చెల్లెలు. ఇది ఒక్కటే బాధండి, ఈ సంవత్సరం పండగ అంతా బాగానే జరిగింది. కానీ మా చిన్నమ్మ మంచం మీద పడుకోకుండా ఎవరితో చేయించుకోకుండా నిద్రలోనే తన శ్వాస ఆగిపోయిందండి. ఆమెకి శివైక్యం ఇవ్వాలని స్వామివారిని కోరుకున్నాను అనమాట. అమ్మని కూడా తీసుకెళ్ళి చూపించాము చిన్నమ్మని. మేము వెళ్ళే వరకు కూడా ఉంచారండి బాడీని. తర్వాత ఇంకా మంగళగిరి వెళ్ళి నేను చిన్నమ్మని అది చూశాక అమ్మ, అక్క, నాన్న, మా మావయ్య వాళ్ళ ఊరు బస్సు ఎక్కారు. మేము ట్రైన్ ఎక్కి మా ఊరు వచ్చేసామన్నమాట. మా ఇంటికి వచ్చేసరికి అర్ధరాత్రి 2:30 అయిందండి. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ మన రొటీన్ పనులు మామూలే కదా, ఇంకా అవన్నీ చేసుకోవడం స్టార్ట్ చేశానన్నమాట. అదొక్కటే చాలా బాధగా అనిపించిందండి. చిన్నమ్మ అక్క వాళ్ళ ఇంటికి వచ్చేది పండుగలకు అవని వస్తే కనిపించేది. ఈసారి రాలేదు కాబట్టి చూడలేకపోయానండి. చాలా నెలలు అయిపోయింది చిన్నమ్మని చూసైతే. ఆ విషయం ఒకటి చాలా బాధ అనిపించింది మా అందరికీ కూడాని. ఈ వీడియోస్ పోస్ట్ చేయకపోతే అవర్స్ వచ్చినవన్నీ పోతున్నాయండి. అందుకని వీడియోస్ అయితే వారంలో 2-3 అయినా పెట్టాలని అనుకుంటున్నాను. షార్ట్ల ద్వారా అయితే మీరు అందరూ బాగా ఆదరిస్తున్నారు, సబ్స్క్రైబర్స్ కూడా బాగా పెరిగారండి. ఇంకా అవర్స్ అయితే తగ్గినాయి. మీరందరూ కూడా వీడియోస్ని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఒకసారి చూసిన తర్వాత లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల మరికొంతమంది చూసే అవకాశం ఉంటుంది కదండి. అది నాకు చాలా ఉపయోగం అవుతుందన్నమాట. చూస్తున్నారు కదండి, చాలా జనం ఉన్నారు. కుతుకులూరు అంటేనే చాలా పెద్ద ఊరు అనమాట. అక్కడ ఎక్కువ రెడ్డిస్ ఉంటారండి, రెడ్లు అవి ఉంటారు. చూసారా, పెద్ద స్టేజ్ సినిమా హాల్ లాగా కనిపిస్తుంది. ఇక్కడ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనే సాంగ్ అయితే వస్తుందండి. చాలా బాగుంది ఆ లైటింగ్కి, సాంగ్కిని. కాకపోతే చెప్పాను కదండి కాపీరైట్ వస్తుందని ఆఫ్ చేస్తానన్నమాట. ఇలా తెల్లవార్లు జరుగుతుందండి కుతుకులూరులోని. కుతుకులూరు శ్రీ ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామి సంబరం అండి ఇది. తర్వాత ఇంకా వచ్చేసాక మా ఊర్లో మా గ్రామ దేవత నంగాలమ్మ తల్లి ఊరంతా తిరుగుతూ ఉంటుందండి.
పాన్పు అవి వేస్తూ ఉంటారు. ఒక వీధి నుంచి ఇంకొక వీధికి వెళ్ళేసరికి ఒక రోజే పట్టేస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే పాన్పు వేస్తారు కదండి, అక్కడే ఆడుతూ ఉంటారు. 12 గరగలో ఎన్నో వచ్చినాయండి ఈ సంవత్సరం. ఇక్కడ మా దగ్గరలో కూడా పెట్టారు. నేను వెళ్ళకూడదని వెళ్ళలేదన్నమాట. తర్వాత వెళ్ళి అమ్మవారికి పసుపు కుంకాలు ఇచ్చి వస్తానండి. అప్పుడు కూడా మీకు ఒక చిన్న వీడియో అయితే షేర్ చేస్తాను. నంగాలమ్మ తల్లికి చాలా పెద్ద కథే ఉందండి. అది తెలిసిన పెద్దవాళ్ళతో పూర్తిగా నేను తెలుసుకున్న తర్వాత మీకు తెలియచేస్తాను. ఈ నంగాలమ్మ తల్లి ఎక్కువగా పుట్టింటి దగ్గరే ఉంటుందండి. ఆమె ఉండే పూరుగుడిసె చింతబరికలతో ఉంటుందన్నమాట. ఈమె మనిషి రూపంలో ఉండి అత్తమామలు భర్త పెట్టే బాధలు భరించలేక చింతబరికలతో కొట్టేవారంటండి. 2 పిల్లలతోని చిన్న కాశీరేవని చూపించాను కదా, అక్కడ కిందకి దూకేసిందంటండి నీటిలోకి. అలా చనిపోదామని దూకిన ఆమె విగ్రహాలుగా అయిపోయి గ్రామాన్ని కాపాడే గ్రామదేవత శ్రీ నంగాలమ్మ దేవిగా అవతరించారండి. అందుకని చాలా సత్యమైన తల్లండి ఈ అమ్మవారు. అమ్మవారిని ఇలా పడిపోయి ఉంటే పైకి నిలబెట్టగలిగారు తప్ప అక్కడ నుంచి కదిలిచి గుడి కట్టడానికి ఎవ్వరి తరం కాలేదంటండి. ఆ క్రైన్లు వచ్చినా సరే బరువు పెరిగిపోయేదంట, కానీ అక్కడ నుంచి కదల్చలేకపోయేవారంట. అందుకని అక్కడే ఒక గుడి కట్టి తర్వాత ఊరు మధ్యలో మీకు పూరు గుడిసె చూపించాను కదా, అక్కడ కూడా గుడి కట్టారనమాట. పూరు గుడిసె అండి, పెద్దగా ఉండదు. 5 వీధులకి సరిపడా ఉంటుందన్నమాట గుడి. నిత్యం పూజలు అందుకుంటూ ఉంటుంది ఆ గ్రామదేవత అన్నమాట. ఆ అమ్మవారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడును. ఇప్పుడు పసుపు కుంకాలు పళ్ళు పూలు పట్టుకుని వెళ్ళాలండి అమ్మవారికి. ఎప్పుడు వెళ్తానో తెలియదు, వెళ్తానన్నమాట. ఇంకా అమ్మవారి గరగలు ఊరి మీద తిరుగుతున్నాయి అన్నమాట. ఈ పండగల్లో ఒక 10 రోజులు ఎన్ని రోజులు అనుకుంటా అత్తవారింటికి వెళ్తుంది అమ్మవారు. ఇంకా మిగతా రోజులన్నీ పుట్టింట్లోనే ఉంటుంది. ఆ గరగను కదపడానికి కూడా ఆ చింతబరికలతో ఉన్న పూరుగుడిస తగలబెట్టేస్తారంటండి. అప్పుడు కానీ కదలదంట అమ్మవారు. అంటే మెట్టినింటికి వెళ్ళడానికి అసలు ఇష్టపడదు. ఎందుకంటే ఆవిడ పడిన బాధలు అలాంటివంటండి. అందుకే అంటారు నిడదోల్లోని అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటే అత్తవారి ఇంటి దగ్గర ఎక్కువగా ఉండరు, మళ్ళీ ఎక్కడికో వచ్చేస్తారని ఉందండి ఇతిహాసం. అలా అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారండి. కొంతమంది అయితే ఇక్కడే సెటిల్ అయిపోతారు. అందరూ అలా ఉంటారు అనమాట. కొంతమంది అలా ఉంటారు, కొంతమంది ఇలా ఉంటారనమాట. గ్రామదేవత కథ అయితే అదండి. ఇంకా చాలా పెద్ద కథే ఉంది అమ్మవారిది. నేను క్లియర్గా తెలుసుకున్న తర్వాత మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాను. అమ్మవారు ఇప్పుడు ఊరి మీద తిరుగుతున్నారండి గరగల రూపంలోని. గరగల నృత్యం అది చాలా బాగుంటుంది. నేను ఇంకా వెళ్ళలేదని చెప్పాను కదా అమ్మవారికి పసుపు కుంకాలు ఇవ్వడానికి. వెళ్ళినప్పుడు అయితే మీకు మళ్ళీ వీడియో పోస్ట్ చేస్తాను. ఇక ఈరోజు 22వ తారీఖు అండి. అయోధ్యలో బాలరాముడి ప్రతిష్ట కార్యక్రమం ఉంది కదా, దానికోసం ఇంట్లో అందరూ కూడా పూజ చేసుకోవాలండి. అలాగే సాయంత్రం 5 దీపాలు వెలిగించాలి. వీడియో చూసిన తర్వాత లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. సాయంత్రం పూజ, మళ్ళీ గరగల నృత్యం, మా ఊరు గ్రామదేవత, ఇవన్నీ కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. మీరు వీడియో చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మరికొంతమందికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. సాయంత్రం మాత్రం అందరూ కూడా ఇంట్లో 5 దీపాలు వెలిగించండి. బాలరాముని ప్రతిష్ట జరుగుతుంది కదా అయోధ్యలోని. అందరికీ అక్షింతలు అందినీయా లేదా అనేది కామెంట్ చేయండి. నాకైతే అక్షింతలు నిన్నే అందినీయండి. నిన్న సాయంత్రం తెచ్చి ఇచ్చారనమాట తెలిసిన వాళ్ళు. చాలా సంతోషం అనిపించింది. జై శ్రీరామ్. అందరికీ